సంతనోత్రపాడు మండలం పీగుడిపాడు గ్రామం దగ్గర వెంపరాల ఆంజనేయులు గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ గోమాతలకు పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోశాలల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. గోశాలల సంరక్షణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. గోవులను పూజిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ గోవులను పోషించే బాధ్యత తీసుకోవాలని కోరారు. జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ గోపూజ చేస్తే సర్వ దేవతలను పూజించినట్లేనన్నారు. గోవులను పోషించిన వారు ఎవరూ నష్టపోలేదని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గోవును ఆరాధిస్తారని తెలిపారు. రాష్ట్రంలో 50,000 గోశాలలను ఏర్పాటు చేసి 5 లక్షల గోవులను సంరక్షించి 50,000 మంది స్త్రీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గోవును పూజించడం అనాదిగా వస్తున్న దాన్ని జనసేన కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చలపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, సంజయ్ కుమార్, మన్నం ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, రావిపాటి రాంబాబు, మల్లవరపు రామకృష్ణారెడ్డి, చుండూరు శ్రీనివాసరావు, తాళూరు కృష్ణ, తాతినేని రాము, నల్లమోతు శ్రీనివాసరావు, గాలి వెంకట సుబ్బయ్య, కొండలు, రావిపాటి శ్రీనివాసరావు, దాల్లా రామారావు, దుగ్గినేని నరసింహారావు, ముప్పా రవి, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. स्वामी देवतानुग्रह प्रसाद फलसिद्ध्यर्थं हिरण्यवर्ण शुचय पावकाः लक्ष्मी पद्मावती समेत मुखवासनं समर्पयामि. हारति ओम स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु. हिरण्यवर्ण शुचय चक्षुषावस्यता शिवया तनुवापस्मृत तस्मृचं मे सर्वाः कनकवस्तुवाहन.